తెలంగాణలో లాఠీ తూటాల రాజ్యం నడుస్తోందని ప్రశ్నించే గొంతులపై రేవంత్ సర్కార్ ఉక్కుపాదం మోపుతోందని ఫైర్ అయ్యారు. మాజీ ఎమ్మెల్యే కోరుకంటి పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలో రచ్చబండ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. గడప గడపకు తిరిగి ప్రజల సమస్యలపై పోరాటం చేయనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఈ రోజు 9వ డివిజన్ జనగామలో ప్రజల వద్దకు వెళ్లిన కోరుకంటి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ 420 హామీలతో 6 అబద్ధపు గ్యారెంటీలతో గద్దెనెక్కిన తర్వాత అమలును మరచిందని విమర్శించారు. యువతకు 2 లక్షల ఉద్యోగాల హామీ, 4,000 రూపాయల పెన్షన్ సంగతేంటని నిలదీశారు. కాంగ్రెస్ హయాంలో పాలన గాడి తప్పిందని, ప్రభుత్వంపై ప్రజల తిరుగుబాటు మొదలైందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు రాజకీయాలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపించారు. ఎన్నికల ముందు తెలంగాణ సమాజానికి ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు దశల వారీ పోరాటాలు చేస్తామని చందర్ హెచ్చరించారు. సింగరేణి యాజమాన్యం అప్పుడు రాబోయే కాలంలో తప్పకుండా 500కు గ్యాస్ కనెక్షన్ వచ్చేంత వరకు, రైతు బంధు 1,500 రూపాయలు వచ్చేంత వరకు, కరెంటు ఉచితంగా ఇచ్చేంత వరకు రామగుండం నియోజకవర్గంలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రామగుండం రచ్చబండ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం కోసం ఆనాడు తెలంగాణ ఉద్యమ కార్యాచరణలో పాల్గొన్నాం. ఈరోజు ప్రజల సమస్యలను, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడం కోసం, ప్రజల పక్షాన నిలబడడం కోసం ఇలా రామగుండం రచ్చబండ పేరిట కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఈరోజు 9వ డివిజన్లో జనగామలో ఈ యొక్క రామగుండం రచ్చబండ కార్యక్రమము నిర్వహించడం జరిగింది. మేము ఈ రచ్చబండ ద్వారా ప్రజలలో ఉన్నటువంటి ఆలోచనను, ప్రజల డిమాండ్ను మేము ఇవాళ ఈ ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. జాబ్ క్యాలెండర్ను వెంటనే రిలీజ్ చేయండి, మీరు ఇచ్చినటువంటి హామీని వెంటనే ఈ యొక్క నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలను వెంటనే ఇవ్వాలని కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం.